శాంతి బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. బ్రహ్మకుమారి మనోహర్ ఇంద్రియ తాతీజీ గారు తన ఎక్స్పీరియన్స్ ఎలా అయితే చెప్తున్నారో కంటిన్యూ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ కన్యలందరినీ తీసుకెళ్ళడానికి వచ్చారో అడిగారు, హమ్ आपसे केवल एक ही बात मांगते हैं, आपको हमारा यह मांग पूरा करनी पड़ती है। हम कोई सोने चांदी नहीं मांगते हैं, ना ही संसार का कोई अन्य वैभव सुविधा मुक्त सुख मांगते हैं। ये लोग हमें ज्ञानामृत पीने के लिए ओम मंडली में जाने की आज्ञा नहीं देते, ना कि हम पवित्र तत् ब्रह्मचर्य व्रत वाला उत्तम जीवन व्यतीत करने की स्वीकृति देते हैं। बाबूजी, हमारी इस प्रार्थना को स्वीकार करने के बजाय ये हमें बहुत ही बुरी तरह मारती पीटती है। अब भी हमको यहाँ से लेकर वहां खूब मार देगा और दिलाएगा। तब क्या आप सहन कर सकेगा अपने हाथों से जिन कन्याओं को उन्हें सैंपी उसकी ऐसी हालत हो? మరి తను అడిగారు, నాకు మాకు ఏ కోరిక లేదు, ప్రపంచంలో ఉన్న వస్తు వైభోగాల మీద కూడా కోరిక లేదు. మేము ప్రపంచంలోని సుఖ సంసారాన్ని కూడా మేము అడగట్లేదు. ఓం మండలిలో మేమెంత చక్కగా జ్ఞానామృతాన్ని తీసుకునే వాళ్ళం, పవిత్ర జీవితాన్ని గడిపాం, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకృతి చేశాం. కానీ ఇక్కడి నుంచి మమ్మల్ని తొలగించి మమ్మల్ని ఎంతో కొడతారో తిడతారు. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాక ఇతరుల చేత తిట్టిపించడానికి కూడా వెనకాడరు. మరి మేము ఎంత సహించుకుంటున్నాం, ఎంతగా సహించుకోవాల్సి వస్తుంది కూడా. మరి ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్తున్నారే, మరి మీకు బాధ కలగట్లేదా? हम सितम ताड़कर हमारा मुख्य अशुद्ध अर्थात तामसिक भोजन डालने के है कर्म भी करते हैं। हम पकड़कर सिनेमा ले जाते हैं। हम शांति पूर्वक प्रभु की याद में जब कुछ समय घर में बैठते हैं तो ये लोग पीछे से धक्का देते हैं। हमारे संबंधी हमारे बाल खींचते हैं। हमारा यह दर्दनायक जीवन वृत्ति सुनकर మోహితా జీకో మన్మే దయాకి భావన జాగృతి హుయి. మేము ఎంతో శాంతిగా ఉంటాం, కానీ మా నోటి నుంచి అశుద్ధమైన తామసిక భోజనాన్ని తినిపిస్తూ ఉంటారు. మాకు అవసరం లేకపోయినా మమ్మల్ని పట్టుకొని సినిమాలు తీసుకుని వెళ్తారు. శాంతి పూర్వకంగా కూర్చొనివ్వరు. మమ్మల్ని వెనకాల నుంచి ఎంతో మోసం చేస్తూ ఉంటారు. సంబంధీకులు మమ్మల్ని లాగుతూ ఉంటారు. మా జీవితం ఎంత భయంకరంగా అయిపోతుంది. ఇది వినగానే మోహతాజీ మనసులో చాలా బాధ కూడా కలిగింది. కుచ్ నమ్ర స్వర్ మే మోహితాజీ బోలా, అచ్చా मैं आप लोगों से एक प्रश्न पूछते। मैंने सुना कि तुम लोग शादी करने से इनकार करते हो। మరి మోహితాజీ అడిగారు, నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతాను, మీరు వివాహం చేసుకోవడం నుంచి వెనక 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 వివాహం ఒప్పుకోరు కదా? मैंने कहा, बाबूजी ऐसे नहीं, हम शादी से इनकार नहीं करते। शादी तो श्री राम ने भी की है, श्री कृष्ण ने भी की है, सभी ने की। बापूजी, बात केवल यह कि हम विकारी मनुष्य से शादी नहीं करना चाहते हैं। हमने हरे की इच्छा की, हम पुरुष से शादी कर जिससे आत्मा साक्षात्कार रूपी धनुष तोड़े है, वे मनोविकारों पर विजय प्राप्त की है। మరి మేమిక్కడ వివాహం చేసుకోవట్లేదు అని అనట్లేదు. శ్రీరాముడు వివాహం చేసుకున్నారు, శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నారు, అందరూ చేసుకున్నారు. మేము కేవలం ఈ వికారి మనుషులతో వివాహం చేసుకోము అంతే. మేము ప్రతి ఒక్కరి కోరికలను పూర్తి చేసేవారం. ఏ విధంగా సాక్షాత్కార రూపి ధనుషుని ఎలా అయితే తెంచారో మనోవికారాల పైన విజయాన్ని పొందారు కదా. క్యా కహా ఆత్మ సాక్షాత్కార రూపీ ధనుష్ హై? हमने कहा जी हाँ. అంటే మీరేమన్నారు, ఆత్మ ఒక సాక్షాత్కారం చేయించే ధనుస్సు లాంటిదా అంటే అవును, ఆత్మలో సాక్షాత్కారం అవుతుంది. ये बात सुनकर मोहिता जी बहुत खुशी है। उसका चेहरे जो पहले तुला सकते थे बदलते बदलते खुशी में खिक लगा. ఈ విషయాలు వినగానే మోహితాజీ చాలా ఆశ్చర్యపోయారు. ఫస్ట్ ఏ ఫేస్ అయితే చాలా భయంకరంగా ఉండేదో ఆ ఫేస్ సంతోషకరంగా అయిపోతూ వచ్చింది. आप छोटी छोटी कन्याएं बातें सुनकर आपकी लगन और उत्साह देखकर मुझे बहुत प्रसन्नता हुई. మీ చిన్న చిన్న కన్యలు మీ మాటలు వింటుంటే నా మనసు చాలా ప్రసన్నతగా అయిపోయింది. మీరు సాక్షాత్ దేవీ దేవతలుగా ఉన్నారు.
మీ సంస్కారాలు చాలా హ్యాపీనెస్‌ని ఇస్తున్నాయి. మీ మనసు చాలా నిర్మలంగా ఉంది. ఈ విధంగా అంటూ మీ పైన అత్యాచారాలు చేస్తున్నారా? మీ పైన ఇంత అశాంతిని తోడ్పడుతున్నారా? మీకు నేను ఎలాగన్నా హెల్ప్ చేయాలి అని వెంటనే మోహితాజీకి అనిపించింది. ఇంకేం జరిగిందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఓం శాంతి.